బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. రేపు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు. ప్రతిపక్ష పార్టీగా అవతరించిన తర్వాత తొలిసారి కేసీఆర్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా నేతల్ని పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ ఈ సమావేశంలోనే బీఫారాలను అందజేయనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎలా పనిచేయాలన్న దానిపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించిన గులాబీ బాస్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై పార్టీ నేతలతో చర్చించనున్నారు. తెలంగాణ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ ప్రచార సరళిని రూపొందించనున్నారు. ఇప్పటికే పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా మరిన్ని బహిరంగ సభలు నిర్వహిస్తూ తెలంగాణ ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కేంద్ర వైఫల్యాలను ఎండగట్టేలా బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఇక బీఆర్ఎస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, ఒక్కో పార్టీ తమ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? ఈ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లేందుకు ప్లాన్ చేసింది? సుమా, బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలన్న ఆలోచనలో గత నెల రోజులుగా బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ప్రధానంగా తలెత్తిన కీలక సమస్యలు, రైతు సమస్యలను ఎజెండాగా తీసుకుని పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా నేతలంతా క్షేత్రస్థాయిలో రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. రేపు రాష్ట్ర పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహించబోతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశంలో ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం నేతలకు చేయనున్నారు. 17 స్థానాలకు గాను 17 మంది అభ్యర్థులను పార్టీ దాదాపు 15 రోజుల క్రితమే ఖరారు చేసింది. అప్పటి నుంచి కూడా నేతలంతా పార్లమెంటు నియోజకవర్గ స్థాయితో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం చేసే విధంగా కార్యకర్తలను సిద్ధం చేస్తూ ఉన్నారు. రేపు పార్టీ అధినేతతో కీలక సమావేశం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక ప్రజాక్షేత్రంలో ఉండేలా పార్టీ ఒక కార్యాచరణను అమలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలోనే పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా ఈ సమావేశం ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ కరీంనగర్లో సెంటిమెంట్గా కలిసి వచ్చే కరీంనగర్ కథన పేరుతో ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇటీవల చేవెళ్ల, సంగారెడ్డి అంటే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచార సభలను కూడా పూర్తి చేసింది. ఇక రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బస్సు యాత్రలకే పార్టీ ప్రాధాన్యత ఇవ్వాలన్న యోచనలో ఉంది. బస్సు యాత్రలకు సంబంధించి రోడ్ మ్యాప్ కూడా రేపటి సమావేశంలోనే ఖరారయ్యే అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ సమావేశం సుదీర్ఘంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం నేతలంతా తెలంగాణ భవన్కు ఆహ్వానించారు. దాదాపు 400 మంది నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, మాజీ ఎంపీలతో పాటు జడ్పీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్లకు చైర్మన్గా ఉన్న మాజీ చైర్మన్లంతా కూడా రేపటి సమావేశానికి హాజరు అయ్యారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను కూడా నియమిస్తోంది. ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మరో ఇన్ఛార్జీని, నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కూడా నియమిస్తుంది. వారితో కలిసి నియోజకవర్గాల్లో పార్టీకి సమన్వయం చేసే బాధ్యతలను ఇన్ఛార్జీలు నిర్వహించనున్నారు. రేపటి సమావేశం తర్వాత పార్టీ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఎలా ఉండాలి, ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళితే ఏ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయాలన్న అంశంపై అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా దూకుడు పెంచాలన్న యోచనలో బీఆర్ఎస్ ఉంది. మరోవైపు జాతీయ స్థాయిలో కూడా బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపాలన్న యోచనలో బీఆర్ఎస్ ఉంది. ఇప్పటికే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ అనుసరిస్తున్న విధానాలను బీఆర్ఎస్ తప్పుపడుతున్న నేపథ్యంలో రేపటి కేసీఆర్ సమావేశం తర్వాత పార్టీ ప్రచార పర్వంలోకి పూర్తిగా దిగనుంది. సుమా, శ్రీకాంత్,